మార్కాపురం జిల్లా మార్కాపురంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరల పెంపుకు వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలపై పన్నుల రూపంలో సాధారణ ప్రజల నుండి గుంజుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 31% పన్నుతో పాటు ₹4 వ్యాట్ని లీటర్కి ₹1 చొప్పున రోడ్డు పన్ను వసూలు చేస్తూ దేశంలోనే అత్యంత అధిక పన్నులు వసూలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమెరికా వద్దన తాకట్టు పెట్టి భారత ప్రయోజనాల్ని, భారత ప్రజల యొక్క ప్రయోజనాల్ని అమెరికా వద్ద తాకట్టు పెట్టి ఈరోజు ప్రజల త్యాగాలకు సిద్ధం కండి అని పిలిపివ్వడం అనేది ఏమాత్రము సరైనది కాదని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి డీజిల్ మీద, పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ విధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది. మీ ట్యాక్స్లు మీరు తగ్గించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ నువ్వు రాయితీలు ప్రజలకు ఇవ్వట్లేదు. రాయితీలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు, రిలయన్స్ అంబానీకి ఇస్తున్నావు, అదానికి ఇస్తున్నావు రాయితీలు తప్ప ప్రజలకి మీరు కష్టపడండి, కష్టాలకు సిద్ధంగా అండి, త్యాగాలకు సిద్ధంగా అండి ప్రజలకు పిలిపిస్తున్నావు. ఇది ఏమాత్రం సరైనది కాదు. ఈ ప్రభుత్వం రాకముందు 12 సంవత్సరాల క్రితం ఈ దేశంలో మొత్తం డీజిల్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఆనాడు ఆ స్మృతి ఇరానీ గారు గ్యాస్ నెత్తిన పెట్టుకొని ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఇప్పుడు ఆ స్మృతి ఇరానీ ఎక్కడుందో కనిపించడం లేదు. ₹64 డీజిల్, ₹65 పెట్రోల్ ఉండి దాదాపు 450-500 లోపు వంట గ్యాస్ ధరలు ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ₹1000 డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగినాయి. ఈరోజు పెట్రోల్ ₹117 పైన ఉన్నది. ₹106 సుమారు ₹105-106 ఈరోజు డీజిల్ ధరలు పెరిగినాయి. ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం కారణంగా పూర్తిగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి తీవ్రమైన ప్రజల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడింది. ఇంత పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నాం, మేము రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పెరిగిన ధరల గురించి కానీ, ఈరోజు ఈ పరిస్థితుల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళకి ఏవైతే ట్యాక్సులు ప్రజల మీద విధిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం వాటాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. అంటే త్యాగాలకి ప్రజలు సిద్ధం కావాలి తప్ప ప్రభుత్వాలు సిద్ధం కావడం లేదు. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రాయితీలు ఆపడం లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఇది ప్రజలకి అనుకూలమైన ప్రభుత్వాలు కాదు, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాలు, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు అని చెప్పి మరొకసారి నిట్ట నిలువున ఈరోజు స్పష్టం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ధరలని పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, అధిక ధరలను తట్టుకోలేని పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి పెంచిన ధరలు తగ్గించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది, మనం త్యాగాలకు సిద్ధం కాదు, పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి వామపక్ష పార్టీలుగా, సిపిఐగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.